ఇయాల ఈ పార్టీ రేపు ఆ పార్టీ ఎల్లుండి ఇంకో పార్టీ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో వాళ్ళకి కూడా తెలియదు ఇప్పుడేం దొరికేనా లీడర్లు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరుడు కాదు పార్టీలే ఇంకో పార్టీలో చేరే రోజులు వచ్చినాయి హోల్సేల్ వ్యాపారం అన్నట్లు మా రాజేష్ కూడా ఆ నడుమ ఏదో పార్టీలో చేరినని చెప్పిండు ఇప్పుడే పార్టీలు ఉన్నాడో ఏందో ఓసారి వాళ్ళకరిద్దాం నమస్తే మంచిగా ఉన్నారా అందరు అసలు నాకు తెలియక అడుగుతున్నా అండి ఆ చెయ్యి గుర్తు పార్టీ ఏం చేసిందయ్యా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి గెలవక ముందు ఒక మాట గెలిచినాక ఇంకో మాట నేను ఆ పార్టీ లీడర్లకు ఒక్కటే చెప్తా ఉన్నా దమ్ముంటే రాజీనామా చేయండి చెయ్యాలి ఇదే నా సవాల్ హలో చెప్పు ఏంది మన పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనుకుంటారా నిజమా అరే ఇప్పటిదాకా ఆ పార్టీని పుట్టి తిట్టినా కదా సర్లే నేను కవర్ చేసుకుంటాను నువ్వు అయితే ఫోన్ పెట్టి ఇది కాంగ్రెస్తోనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ బీజేపీ ఏం చేసిందండి అదొక పార్టీ ఆ పార్టీ నాయకులు ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటే చర్చకు రండి నాది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా హలో మళ్ళేంది మన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందట ఏంద్రా ఇట్లయితే ఎట్లా నేను ఇప్పుడు అదే పార్టీని వేసుకుంటున్నా సర్లే పెట్టాయి నువ్వు ఫోన్ పెట్టాయి ఇది కూడా కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే బీజేపీతోనే న్యాయం జరుగుతుంది డబల్ ఇంజన్ సర్కార్ ఆయేగా అబ్బా కమల్ హాసన్ అపరిచితుడు సినిమాల విక్రమ్ ను మించి యాక్టింగ్ చేస్తున్నావు కదా అరే వా నువ్వు ఆగమ్మా మా కార్యకర్తల కోసం మీకేం ఎరక మా పార్టీ ఆ పార్టీలో చేరుతుందా ఈ పార్టీలో చేరుతుందా అని వాళ్ళు వీళ్ళు అంటుంటే మాకు టెన్షన్ తోని ఏం సమజైతలేదు హలో ఒక్కసారి నాకు నువ్వు ఫోన్ చెయ్యకు నాకు ఏం చెప్పకు పెట్టాయి ఇట్లా కాదులే 3 వేసుకుంటాను అదేంది 3 కండువాలు వేసుకున్నావు మరి ఏం చేయమంటావు ఒకసారేమో కాంగ్రెస్ అంటారు ఒకసారేమో బీజేపీ అంటారు ఎందుకు వచ్చిన లొల్లి అని 3 పార్టీల కండువాలు వేసుకున్నా అయ్యో ఎంత కష్టం వచ్చింది రాజేష్ నీకు మీ పార్టీని ఆ 2 పార్టీలు ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి కదా మా పార్టీ మీ పార్టీలో విలీనం అవుతుందని వీళ్ళు కాదు మీ పార్టీలోనే విలీనం అవుతుందని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవుతుంటే ఏ వనాల్లో సమజైతలేదు అంత గమ్మత్తున్నది హలో ఏ పార్టీలో విలీనం అవుతున్నావట ఏమన్నా అప్డేట్ వచ్చిందా ఇప్పుడే పార్టీలో విలీనం అవుతున్నారు ఏమో నాకేం సమజ్ అయితలేదు ఆ 2 పార్టీలు కలిసి కథలు పడుతున్నాయి అయినా మేము ఎందుకు విలీనం అవుతాం ఈ రాష్ట్రాన్ని సాధించింది మేమే మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం అందుకే ఇదే ఫిక్స్ చేసుకుంటాం ఇదే చూస్తున్నారా కొన్ని దినాల సంధి రాష్ట్రంలో ఈ విలీనం మీదనే లొల్లి అవుతున్నది బీఆర్ఎస్ పోయి బీజేపీలో చేరుతుంది కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి ఇస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు బీజేపీనేమో లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది కేసీఆర్ కు ఏఐసీసీ పదవి కేటీఆర్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కవితకు రాజ్యసభ సీట్ ఇస్తారని బండి సంజయ్ అన్నాడు ఇక బీఆర్ఎస్ ఊకుంటదా రేవంత్ రెడ్డి చక్కగా పోయి బీజేపీలో చేరుతాడు దీని మీదనే ఢిల్లీకి పోయి మోడీ అమిత్ షాతోని మాట్లాడొచ్చిండు అని అందుకున్నాడు ఏ పార్టీలో విలీనం అవుతుందో ఏందో అంత గమ్మతున్నది కదా